కొంతమంది పెళ్ళి అయిపోయాక డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఏం డిసాటిస్ఫాక్షన్? ఇంకొంచెం మంచి అమ్మాయి దొరికేదేమో, ఇంకొంచెం మంచి అబ్బాయి వాళ్ళకి దొరికినట్టు నాకు దొరికితే ఎంత బాగుండు. నీకు ఎవరు ఇచ్చారో వారిని బట్టి దేవుని స్తుతించు. సెలబ్రేట్ యువర్ లైఫ్ విత్ ద పార్ట్నర్, విత్ ద స్పౌస్ గాడ్ గేవ్ యూ. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో, దేవుడు నీకు ఇచ్చిన భార్యతో, నీకు ఇచ్చిన జీవితాన్ని కృతజ్ఞతాపూర్వకంగా సంతోషంగా బ్రతికి. ఎందుకంటే నీకు రైట్ ఫిట్ ఎవరో వాళ్ళనే ఇచ్చాడు దేవుడు. బహుశా నీకు ఇంకొకరిని ఇస్తే వాళ్ళను భరించలేవేమో, నీకు పైకి ఒకలా కనబడినా ఏమో మనకు తెలియదు. మనుషుల యొక్క లోటుపాట్లు లోతులు ఏంటో మనకి. బహుశా నిన్ను నీ భర్త కాబట్టి భరిస్తున్నాడేమో, ఇంకొకళ్ళు అయితే భరించకపోదురేమో. చాలాసార్లు మనం అనుకుంటే నేను చాలా పర్ఫెక్ట్, నా లైఫ్ పార్ట్నర్ నేను కాబట్టి భరిస్తున్నానండి. భర్తలు అంటారు కొంతమంది, నిన్ను నేను కాబట్టి కట్టుకున్నా. భార్యలు అంటారు, మా ఆయన గారు నేను కాబట్టి భరిస్తున్నాను, ఇంకొక ఆమె ఏంటో ఎప్పుడో వెళ్ళిపోయేది. నిన్ను కూడా చాలాసార్లు భరిస్తున్నాను, నీకు అర్థం అవట్లేదు. చాలాసార్లు మనం అనుకుంటాం ఎదుటి వారిలోనే పొరపాట్లు ఉన్నాయి, మనమే ఏదో సర్దుబాటు చేసేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఎవరు సరి అయిన భాగస్వామో ఆయన నిర్ణయించి ఇచ్చాడు. పొరుగువారి భార్యలను చూసి, పొరుగువారి భర్తలను చూసి అలా ఆశించడానికి వీలు లేదు, అది పాపము, దేవుడు వద్దు అన్నాడు. మూడవదిగా